రే మతి మరుపు, మళ్ళీ నక్షత్రతో నా పెళ్లి ప్రస్తావన ఎవరి దగ్గరైనా తెచ్చినా మళ్ళీ నాతో ఆ మాట అన్నా చెప్పానా నేను చంపేస్తానని చెప్పానా? చెప్పావు, మతి మరుపు కదా, మర్చిపోయాను. చంపేస్తానని లేదు, చింపేస్తానన్నావు. బాయ్, వస్తాను. బాయ్ బాయ్. Oh my God. ఈ విషయంలో మీరు ఇదే మాట మీద ఉండండి. సరే. ఇంకోసారి మనం నక్షత్రాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గుండాకి చచ్చిపోతాడేమోనని అనుమానంగా ఉందా పూర్వ? ఎందుకలా అనిపించింది పిన్ని? ఎందుకంటావేంటి? రిపోర్ట్స్ ని నక్షత్రాన్ని చూసినప్పుడు ఆశ్చర్యంతో ఆయన కళ్ళు ఎలా మెరిశాయో చూసావా? ఇంత స్పీడ్గా రికవరీ అయిపోతే మా హాస్పిటల్ బిజినెస్ ఏమైపోవాలన్నట్టు చూశాడు. ఎంతైనా మా డిఎన్ఏ అలాంటిది పిన్ని. అవునమ్మాయి, అవును. మీ డిఎన్ఏలు దేవుణ్ణి హత్య చేయగల దేవాంతకులకే ఉంటాయి. పిన్ని పొగుడుతున్నానమ్మాయి. దేవుణ్ణి హత్య చేయడం అంటే చిన్నమాట ఏంటి? ఎంతో బలము, తెగింపు, తెలివి మీలాంటి డిఎన్ఏ ఉండాలి. దేవుళ్ళని హత్య చేయడం ఏంటి? అసలు నీ మాటలు ఒక్కోసారి నాకు అర్థం కావు. హై స్టాండర్డ్ థాట్స్ అమ్మాయి. అందుకోవడం అప్పుడప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. డ్రైవర్ డ్రైవర్ కారాపు కారాపు కారాపు. ఎందుకు? ఆపా పాపు. మమ్మీ మమ్మీ, అత్తయ్య. చిచి, అదత్త ఏంటే? పాపను గగన్ బాబుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావు అమ్మాయి, మర్చిపోయినట్టున్నావు. కరెక్ట్ గోరింటాకు. మమ్మీ, కారు ఆగిపోయినట్టుంది. మనం అత్తయ్యను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం మమ్మీ. వాట్? చిచి, దాన్ని మనం డ్రాప్ చేసేదేంటే? ఓ పంచేయమ్మ తల్లి, గగన్ గాడితో నీ పెళ్ళయ్యాక అలాంటి మర్యాదలు ఏమైనా ఉంటే నువ్వు పర్సనల్ గా చూసుకో, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. పోనీ. నో! పెళ్లి కావాల్సిన గుండె ఒకటి ఇక్కడ ఉందమ్మాయి. నువ్వు అలా అరిస్తే పెళ్లి కాకుండానే అది ఆగిపోతుంది. ఎందుకే అలా అరిచావు? మనం అత్తయ్యను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందే. చెయ్యను అంటే? నేను డ్రాప్ చేసి వస్తాను, మీరిద్దరూ దిగేయండి. అబ్బా, ఎంత సుగుణాల సుకుమారని కన్నావే తల్లి నువ్వు. తల్లిని తన్ని ఆ అత్తను అందలో ఎక్కించడం అంటే ఇదే మరి. నువ్వు ఆగు పిన్ని. ఇప్పుడేంటి, ఆవిడ డ్రాప్ చేయక తప్పదా? తప్పదు. అయినా ఆవిడేంటి ఆవిడ, వదినని పిలువు. వదినేంటి వదినా, వదిన గారు అని పిలవమనమ్మా. కరెక్ట్, వదిన గారు అని పిలువు. ఇంకా ఆలోచిస్తావేంటి మమ్మీ? అత్తయ్యని వెళ్ళి తీసుకురాపో. నమస్కారం వదిన గారు. అమ్మాయి, మా అమ్మాయి మీకే నమస్కారం పెట్టింది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి శారద గారు.
నమస్కారం. అత్తయ్య కార్ చెడిపోయిందా? అవును నక్షత్ర. బాగైతే సరే సరే, లేదంటే మా వాడికి ఫోన్ చేస్తాను. ఈ మాత్రానికి బావకిందుకు అత్తయ్య, మేము డ్రాప్ చేస్తాం కదా. అవును వదిన గారు, రండి, మేం డ్రాప్ చేస్తాం. అయ్యో వద్దు, నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి. ఎందుకు వదిన గారు అంత కంగారు పడిపోతున్నారు? కంగారు కాదమ్మాయ్, భయం అది. మనం చేసిన పనుల లాంటివి మరి. చూడండి శారద గారు, మా అమ్మాయి అపూర్వ పరిపూర్ణంగా మారిపోయిన మంచి మనిషి. మీరేం భయపడనవసరం లేదు. రండి వెళ్దాం, రండి. నేను రానంటున్నానుగా, ఏంటి బలవంతం? చూసావా నక్షత్ర, మీ అత్తయ్య రానంటోంది. ఇప్పుడు ఏం చేయడం? అత్తయ్య అందిగా బలవంతమని. బలవంతంగానైనా మనం డ్రాప్ చేయాల్సిందే. అప్పుడే కదా మనం మంచివాళ్ళమని అత్తయ్యకి అర్థమవుతుంది. అబ్బా, మన నక్షత్రకి ఎన్ని తెలివితేటలు. ఇంకెందుకు ఆలస్యం, ఎత్తేద్దాం. హా, ఇదిగో శారదా, మర్యాదగా వచ్చి కారులో కూర్చున్నావా సరే సరి, లేదంటే నీ నెత్తుకెళ్ళి మరీ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నారు? అపూర్వ గారు, ఇప్పుడు మన మధ్య గొడవలేం లేవు కదా? రెండత్తయ్య. ఇక మాట్లాడవసరం నక్షత్ర. దౌర్జన్యంగా మన మంచితనం ప్రూవ్ చేసుకోవాల్సిందే. కమాన్, జరుగు అపూర్వ. పదండి అత్తయ్య. రండి. మీరు డ్రాప్ నేను చేస్తాను. రాను. ఎక్కడ? అపూర్వ గారు, పదండి నక్షత్ర, అత్తయ్య. వదలండి. నేను డ్రాప్ చేస్తాను, పదండి. తీసుకెళ్ళు. పదండి అత్తయ్య. రండి అత్తయ్య. మంచిగా చెప్తా వినవే. వద్దని చెప్తున్నానుగా. రా, రండి అత్తయ్య. కూర్చోండి. కూర్చో. ఆ, ఎక్కడికి? కూర్చో కూర్చో. ఎందుకు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నేను దిగిపోతాను. కూర్చో. డ్రైవర్, కార్ పోనీ. అపూర్వ, ప్లీజ్ వదిలే. నేను పిన్ని. ఎన్నిసార్లు చేసిన భూమి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఎక్కడుంది? మావయ్య, అమ్మా భూమి, జాగ్రత్త జాగ్రత్తమ్మా. మావయ్య, నేను సాధించాను. ఏంటమ్మా ఆనందం? అయినా ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయవే. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ మావయ్య, అంటే ఆయన దగ్గర ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో పదే పదే ఫోన్ మోగుతుంటే సైలెంట్లో పెట్టేశాను. అందుకే చూసుకోలేదు మావయ్య. భూమి, ఆయన దగ్గర అంటే నా కొడుకు దగ్గర. వాడికి మోసం అంటే అసహ్యం. నన్ను కూడా ఫోన్ చేసి తిట్టి చచ్చిపో అన్నాడు. అలాంటివాడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చేశారు మావయ్య, ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్. నమ్మలేకపోతున్నాను భూమి. ఎలాగా? మ్యాజిక్, ధరణి మ్యాజిక్ మావయ్య. అది అడిగితే ఆ శరత్ చంద్ర లాంటివి 100 ఇస్తాడు. నువ్విచ్చే ముష్టి జీతం కన్నా 3 రెట్లు ఎక్కువే ఇస్తాడు. నీ ప్రాణానికి దాని ప్రాణం అడ్డేసినందుకు దానికి ఇలాంటి శాస్తి జరగాలి. అంతే. ఏమనుకున్నారో ఏమో, మనసు మార్చుకుని వెనక్కి పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చేశారు. బాగుందమ్మా. వాణ్ణి బాధలోంచి బయటికి తీసుకురావడానికి నువ్వు ధరణిగా మారావు. ఇప్పుడు ఆ ధరణే నీకు ఉద్యోగం ఇప్పించింది. అవును మావయ్య, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? తెలుస్తోంది. ఏం తెలుస్తుంది నాన్న? అయినా నువ్వెందుకు ఆనందంగా ఉన్నావు భూమి? హే,
ఏంటి అలా చూస్తున్నారు? నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. నువ్వేం విన్నావు? హ్మ్, ఎంత ఆనందంగా ఉన్నానని భూమి తెలుస్తుందని మీరు అన్నారే, అది విన్నాను. ఓ అంతే విన్నావా? అంతే విన్నావని అడుగుతావేంటి నాన్న? అంటే అంతకన్నా ముందు ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ ఏమైనా జరిగిందా? అదేంటో నాకు తెలియాలి, చెప్పండి. నీ బొంద ఏం జరగలేదురా. అవును, నువ్వెందుకు వచ్చావు చెర్రీ? సరిపోయింది. ఈ ఇంట్లోనే ఉంటున్న నేను ఏదో మీ ఇంటికి చుట్టంలా వచ్చినట్టు అలా అడుగుతావేంటి మువ్వా? ఉదయం నుండి నీకోసమే 100 సార్లు వెతికాను, 100 సార్లు ఫోన్ కూడా చేశాను. మనిషివి కనబడవు, ఫోన్స్కి ఆన్సర్ చేయవు. అసలు ఏమైపోయావు నువ్వు? అంటే ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు చెర్రీ. సరే, మనిషివి ఎక్కడున్నావు? డాన్స్ క్లాస్లో. డాన్స్ క్లాస్లోనా? అదేరా, భూమికి డాన్స్ క్లాస్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది. అదే విషయం నాకు చెప్పి ఆనందపడుతుంటే నీ ఆనందం తెలుస్తోంది అన్నాను. ఎరా, ఇప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? బిగినింగ్లో అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఎండింగ్లో ఆన్సరా? మరి టూ మచ్ నాన్న. అవును, ఆ చేతిలో పేపర్ ఏంటి? అపాయింట్మెంట్ లెటర్. అపాయింట్మెంట్ లెటరా? డాన్స్ క్లాస్ టీచర్కి కూడా అపాయింట్మెంట్ లెటర్ ఉంటుందా? ఒకసారి రెడీ. ఇవ్వు మువ్వా, ఇవ్వు. ఏం చేస్తావురా? నువ్వు కూడా డాన్స్ క్లాస్లో టీచర్గా చేస్తావా? అయ్యో, చెప్పరా, అది చెప్పు. కాదు నాన్న. మాట్లాడరా, చెప్పు. అవును చెర్రీ, నేను నువ్వెందుకు ఫోన్ చేసావు? ఎందుకు నా కోసం వెతికావు? అది చెప్పు ముందు. జో అవును కదూ, మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేస్తూ నేను చేసిన ప్లాన్ గురించే మర్చిపోయాను. ప్లాన్ ఏంట్రా? సర్ప్రైజ్ నాన్న, నేనైతే చెప్పను. ఇప్పుడు మీరైతే నాతో పాటు రండి. ఎక్కడికి? మామయ్య దగ్గరికి. ఎందుకు? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, రండి. దా. నా కొడుకు రా. మావయ్య, మీకు సర్ప్రైజ్. ఎరా, మాకు సర్ప్రైజ్ అని చెప్పి బావగారికి సర్ప్రైజ్ అని చెప్పి ఇంతకీ ఏంట్రా సర్ప్రైజు? నేను మావయ్యతో మాట్లాడుతున్నాను కదా నాన్న. సరే, నేనే అడుగుతున్నానరా, ఏంటా సర్ప్రైజ్? మీరు హరిశ్చంద్రుడు మావయ్య. ఆయన హరిశ్చంద్రుడు కాదు, శరత్చంద్రుడు. ష్, పేరుకి శరత్చంద్రే అయినా గుణంలో హరిశ్చంద్రుడు అని చెప్తున్నాను. నువ్వు ఇలాగే అతి చేసావనుకో, ఆయన సూర్యుడిలాగా మండిపోతాడు. అప్పుడు నువ్వు ఎక్కడే కాలిపోతావు. అంత దూరం ఎందుకులే నాన్న. భూమిని మామయ్య దత్తత తీసుకుంటాడని హరిశ్చంద్రుడు అని చెప్పాను. కానీ మీరింకా మాటే నిలబెట్టుకోలేదు. అంటే ఇదే నేను స్ట్రైట్గా చెప్పాలనుకుంది. అరే, అతి చేస్తే చేసావు గాని మంచి విషయాన్ని గుర్తు చేసావురా. నక్షత్ర టెన్షన్లో అసలు నేను ఈ విషయాన్నే మర్చిపోయాను. ఎలా ఉంది మామయ్య నా సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఇచ్చావురా, ఒప్పుకుంటాను. కేపీ, రేపే భూమిని దత్తత తీసుకుంటున్నాను. ఆ ఏర్పాట్లు చూడు. అలాగే బావగారు. భూమి, సర్ప్రైజింగ్ అనిపించిందా? థ్యాంక్ యూ చెర్రీ. అత్తయ్య, మన ఇల్లు వచ్చేసింది.
దిగమ్మాయ్, దిగు. దిగు. చూసావా అమ్మాయి, దౌర్జన్యంగా నీకు లిఫ్ట్ ఇచ్చి మా అమ్మాయి అపూర్వ మంచిగా మారిపోయిందని ఎలా ప్రకటించామో ఇప్పటికైనా నమ్ముతావా మా అమ్మాయి మారిపోయిందని? నమ్ముతున్నానండి. ఉమ్, లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆ, ఆ. అయిందిగా, పద. మమ్మీ మళ్ళీ ఏంటి? ఇక్కడ దాకా వచ్చింది అత్తయ్యకి లిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోవడానికా? మరేంటే? బావతో నా పెళ్లి చేస్తానన్నావు కదా, అత్తయ్య వైపు నుంచి నరుక్కునిరా. ఆ? నరకడం ఏంటే? బా ఇది కూడా చెప్పాలా? బావతో నా పెళ్లికి అత్తయ్యని ఒప్పించావనుకో, అత్తయ్య చెప్తే బావ ఒప్పేసుకుంటాడు మమ్మీ. మమ్మీ అత్తయ్య వెళ్ళిపోతుంది, పిలు మమ్మీ. అబ్బా, తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి తెలివి బాగా పెరిగిపోయింది. పిన్ని నువ్వాగు. విసుక్కోకమ్మాయి, ఇష్టం లేకపోయినా వాడితో పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు కదా. అనుమానం వచ్చిందంటే మళ్ళీ చేస్తానంటుంది మీ అమ్మాయి. బా, అత్తయ్య ఏంటమ్మా? అమ్మ ఏదో మీతో మాట్లాడాలంటుంది. అవును గారు, ఇక్కడ దాకా తీసుకొచ్చి సేఫ్గా డ్రాప్ చేశాం కదా, కనీసం మర్యాదకైనా లోపలికి రమ్మన్రే. అవునమ్మాయి, ఎంత కాదనుకున్నావు, మీరు మీరు వియ్యంకులు కదా. అబ్బా, లోపలికెళ్ళాకైనా షాక్ అవ్వచ్చు. ముందు లోపలికైతే పిలువమ్మాయి. సరే, లోపలికి రండి. పదండి. పద. రండి. ఏయ్, ఇల్లు భలే ఉంది. పర్వాలేదు, బాగానే డెకరేషన్ చేశారు. కూర్చోండి. మీరు కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. మా ఇంట్లో మాకు మర్యాదలేంటమ్మా? మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. నో 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 నో, నేనే కాఫీ చేసి తీసుకొనొస్తాను. ఎంతైనా ఈ ఇంటికి కాబోయే కోడల్ని కదా. ఆ? అమ్మాయి నక్షత్ర, అలా షాకుల మీద షాకులు ఇచ్చేయకూడదమ్మాయి. మధ్యలో బ్రేకులు కూడా ఇవ్వాలి. నువ్వు వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా. మేము మీ అత్తయ్యతో పాటు మేము కూర్చుంటాం. కూర్చోమ్మా శారదా, కూర్చో. పిన్ని, ఆ, ఆ, నువ్వు కూడా కిచెన్లోకి వెళ్ళావు. ఏ? దానికి కాఫీ కలపడం రాదు. ఏదో ఒకటి కలిపి తెస్తే మనం కూడా తాగి చావాలి కదా. కరెక్టే. తను తెచ్చింది మనం తాగితే చేస్తాం. వెళ్తున్నాను. ఏం చేస్తున్నావు అమ్మాయి? కాఫీ ఎలా పెట్టాలో ఆలోచిస్తున్నాను. అది నీ కష్టంలే గానమ్మా, నేను పెడతాను. నువ్వు పెట్టినట్టు యాక్ట్ చేస్తూ ఇచ్చేయి. గోరింటాకు, నేనే కాఫీ పెడతాను. నువ్వు పెట్టడానికి ట్రై చేసావో నీ మొహాన్ని కాలుతున్న గ్యాస్ మీద పెట్టి ఎర్రగా మరింత అందంగా మారుస్తాను. అంత అందం నాకు వద్దులే అమ్మా, నువ్వే పెట్టు.
కాఫీ ఎలా పెట్టాలో ఇప్పుడు స్ట్రైక్ అయింది. ఆ, ఆ. అమ్మో ఏం స్ట్రైక్ అయిందో. హా